రైట్, నెక్స్ట్ అండి అజిత్ గారు. అట్లాగే ఇదేంటి దేవుడు ఎవరు దెయ్యాలు ఎవరు బీఆర్ఎస్లో చిలిక తప్పదా అంటున్నారు, ఏంటి మరి అసలు? అంటే దేవుడి చుట్టూతా దెయ్యాలు అన్నారు ఆయన. దెయ్యాలు అంటే ఆయన అన్నటువంటి ఉద్దేశం కేటీఆర్ గారు ఒక దెయ్యమని, హరీష్ రావు గారు ఇంకో దెయ్యమని, సంతోష్ రావు గారు ఇంకో దెయ్యమని, అందరినీ దెయ్యాలు అని అందా, లేకపోతే అసలు ఆ చుట్టూ ఆ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ దెయ్యాలు అందా, లేకపోతే ఆయన ఒక్కడే దేవుడు అని అందా, లేకపోతే ఈ దెయ్యాలందరితో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దెయ్యం అని అనలేక ఆయన దేవుడు అని అందా, లేకపోతే ఏమై ఉండిద్ది? ఏదో మొత్తానికి కవిత గారు పెట్టినటువంటి మంట మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది, ఆ దెయ్యాలు భూతాలు అనేటువంటిది. మరి ఇన్ని రోజులు మరి ఆ దెయ్యాలు ఆ భూతాలతోటి మరి ఆమె ఎలా ఉంది, మరి ఎట్లా మరి ముందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇప్పుడు దాని మీద ఎవరు రెస్పాండ్ కావట్లా, ఆ దెయ్యాలు ఎవరు మాట్లాడాలనే దాని మీద రెస్పాండ్ కావట్లా. కేటీఆర్ గారు మాత్రం ఈరోజు కొంచెం ప్రెస్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ ఒకసారి బైట్స్ అంటూ ఉన్నాయి, ఆ బైట్స్ ప్లే చేయండి. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అంటే ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి తెలంగాణకు ఇంట్లో కుంపటి తట్టుకోలేక పిల్లలు తనకే ఏకుమేకై మరొక పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ గారు ఆ ఎపిసోడ్ ని డైవర్ట్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పసలేన. కానీ అజిత్ గారు ఇప్పుడు ఏమన్నా కవిత గారు ఏమన్నా దేవుడి చుట్టూతో దెయ్యాలున్నాయి, డాడీ డాక్టరు వాళ్ళిద్దరు మంచే, ఆ పక్కన దెయ్యాలంటున్నారు. ఇక్కడేమన్నా కేటీఆర్ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి దెయ్యం అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి దెయ్యానికి మరి ఆయన ఏమన్నా వీళ్ళేమన్నా వాళ్ళని దెయ్యం అంటుంటే వీళ్ళేమన్నా వాళ్ళని దెయ్యం అంటున్నారు. ఏందండి ఇక్కడ ఏదో రాంగ్ నడుస్తుంది. అట్లాగే ఆయన ఇంకో పదం కూడా వాడారు, రేవంత్ రెడ్డికి కోవర్ట్లు ఉన్నారు బీఆర్ఎస్లో అని చెప్పని. ఆ కోవర్ట్లు ఎవరై ఉంటారనేది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం. సరే, ఇది చాలా కొంచెం కీలకంగా చూడాల్సినటువంటి అంశమే. బట్ కాకపోతే ఏంటంటే, కానీ కవిత గారు అంత మాట్లాడి అంత యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి లేదేమో అనుకుంటా కదా అజిత్ గారు. ఆమెమీ క్లీన్గా లేదు కదా, ఆమె చుట్టూతా సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఈ భారతదేశంలో ఎవరి మీద లేనటువంటి లిక్కర్ కేసు ఆమె మీద ఉండటం, ఆమె జైలుకు పోయి రావటం, ఆమె మరి మాట్లాడుతున్నటువంటి, సరే వెళ్ళి వచ్చారు కాబట్టి ఇంకా కేసు ప్రూవ్ కాలేదనుకోండి. కానీ ఏంటి మరి ఇదేదో నడుస్తుంది. ఎస్ వంశీ గారు, అంటే ఇక్కడ కవిత గారి ఆవేదన కూడా అదే, పార్టీ కోసమా లేదంటే సరే కుటుంబమా, ఒక ఆరోపణ వచ్చినప్పుడు శిక్ష నేను అనుభవించాను, దానికి ముందు ఉద్యమాలు కూడా నేను చేశాను, కింద స్థాయి నుంచి కూడా నేను పనిచేసుకుంటా వచ్చాను, ఆ నేపథ్యంలో అధికార పగ్గాలు ఆమెకి ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఆమె చేస్తోంది వంశీ గారు. ఫస్ట్ నుంచి కూడా అది ఉంది, ఇప్పుడే కాదు, ఆమె మొదటి నుంచి కూడా అలానే ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించే కవిత గారు ఒక జాగృతి కానీ దాన్ని ఒక పార్టీ రూపంలో తీసుకురావడము, పార్టీకి కౌంటర్గా కార్యక్రమాలు చేశారు వంశీ గారు. ఈరోజు మాట్లాడారు, కానీ గతంలో కౌంటర్గా అనేక కార్యక్రమాలు చేశారు కదా, బీసీ బిల్లు కోసం ధర్నాలు కానీ ఇలా అనేక చేశారు. అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ కావాలని ఇప్పుడు కొత్త నినాదం తీసుకొస్తోంది వంశీ గారు. అంటే గ్లోబల్ తెలంగాణ కేసీఆర్ గారు తెచ్చారు కానీ సామాజిక తెలంగాణ తేవడంలో విఫలమయ్యారని కొద్ది రోజుల క్రితం డైరెక్ట్ కేసీఆర్ గారి మీదే మాట్లాడింది. ఆ నేపథ్యంలోనే ఒకటి ఈ లేఖ సరే లీక్ చేసింది ఎవరు అని అనేది కుట్ర చేశారని కవిత గారు అంటున్నారు, కవిత గారి శిబిరం నుంచే లీక్ అయ్యిందని అనేది వీళ్ళు అంటున్నారు, పైపెచ్చు రేవంత్ కోవర్ట్లు అని అనేది ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారని అనేది అందరికీ కూడా తెలుసు. అంటే ఈ లెటర్ వెనక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అని. వంశీ గారు, కవిత గారు పార్టీ పెట్టారనుకోండి, ఎంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం ఉంది వంశీ గారు? అంటే ఆ పార్టీ జెండా ఎజెండా, అదేవిధంగా బీఆర్ఎస్కి
ప్రత్యామ్నాయంగా మన గ్లోబల్ తెలంగాణ వర్సెస్ సామాజిక తెలంగాణ నేపథ్యంలో ఆ సామాజిక తెలంగాణలో వచ్చే సామాజిక వర్గాల సమాజం ఎవరు అని అనేది, ఎందుకంటే అటు కాంగ్రెస్ ఉంది, ఇటు బీజేపీ ఉంది. అసలే తెలంగాణలో ముక్కోణపు పోటీ వంశీ గారు. ఆ ముక్కోణపు పోటీ నుంచి ఈమె ఒక చిన్న సెక్ట్ చీల్చుకుంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం అవుతుంది. ఎంతో కొంత మనం షర్మిల గారిని చూసాం కదా వంశీ గారు, అలాంటి పర్సంటేజ్ అంతకు మించి కొంత రావచ్చేమో, కానీ ఆ నష్టం అయితే కానీ ఒకటైతే వాస్తవం అండి, వంశీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెల్లిని డిస్టర్బెన్స్ వచ్చింది. కేటీఆర్ గారు ఏమన్నా ఇంకా ముఖ్యమంత్రి కాకముందే చెల్లి డిస్టర్బెన్స్ మొదలైంది, ముందే మొదలైంది. సరే ఏమైనా కానీ అక్కడ అన్నకి చెల్లితో స్ట్రోకు, ఇక్కడ అన్నకి చెల్లితో స్ట్రోకే. బట్ కాకపోతే ఏంటంటే తన మీద ఏమైనా కేసులు లేవు, తన మీద ఏమైనా కేసులు ఉన్నాయి. సరే ఏదన్నా కానీ ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతుంది, బీఆర్ఎస్ గ్రాఫ్ కొంచెం వస్తుంది అనుకున్న టైంలో ఈ గ్రాఫ్ని ఇక్కడ వీళ్ళకి తగ్గించుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తగ్గించుకున్నారు, వీళ్ళు కట్టుకొని వీళ్ళు తగ్గించుకుంటున్నారు. చివరికి అది ఇప్పుడు బీజేపీకి ఏమాత్రం అడ్వాంటేజ్ అయితే చూడాలి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కనుక కలిస్తే దీంట్లో నుంచి నాయకులు, ముఖ్య నాయకులు కనుక వలస వెళ్తే వాళ్ళకి మంచిగా బంగారు పళ్ళెంలో పెట్టి మంచిగా తీసుకొని, బంగారు పళ్ళెం కాదు ఇంకొంచెం ఏదైనా డైమండ్స్తో కూడిన పుదిగిన పళ్ళెంతో తీసుకొని పోయి బీజేపీ చేతుల్లో పెట్టేదానికి వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారేమో అని అనిపిస్తుంది ప్రస్తుత పరిణామాలు చూస్తే. మరి ఏం జరిగిద్దో చూద్దాం. రైట్ అజిత్ గారు.